ఎప్పుడు ఒకటే రకం చికెన్ కర్రీ ఏం ట్రై చేస్తారు, ఒకసారి ఎల్లో చికెన్ ట్రై చేయండి. ఎల్లో చికెన్ అంటే పసుపు చికెన్, మా బంజారా వాళ్ళ దాంట్లో చాలా స్పెషల్ అనమాట పసుపు చికెన్, ఇంకా జొన్న రొట్టె. సర్లేండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆయిల్లో మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒక 5 to 10 minutes. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మాకు జొన్న రొట్టె లేనిది నడవదు కాబట్టి నేను జొన్న రొట్టె కూడా చేస్తున్నాను సైడ్కి. సో ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత చింతపండు తీసుకొని మంచిగా వాష్ చేసి అది ముద్దకు ముద్ద అట్లనే కర్రీలో వేసేయాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. సో మాకు చింతపండు అంతగా పడదు కాబట్టి నేను లెమన్ పిండుకుంటున్నా. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. సూప్ చిక్కబడడానికి కొంచెం అందులో కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తారు కదా, కానీ మేము జొన్నపిండి వేసి కలుపుతాము. సూప్ మంచిగా చిక్కబడి తినడానికి వస్తుంది అనమాట. నా పిల్లలకు చాలా ఇష్టం ఇదంటే. ఎంత ఇష్టం అంటే వాళ్ళకు ఆల్రెడీ తినిపించినా కానీ ఇంకా నా ప్లేట్లో వదులుతలేదు ఐరా, అంత ఇష్టం వాళ్ళకి. ఒకసారి ట్రై చేయండి.